హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి తిరుపతి తర్వాత మిడ్ నైట్ అయితే తిరుపతి నుంచి కర్నూలుకు వచ్చేసాము కదా. సో ఆ తర్వాత ఫ్రైడే అంతా కూడా రెస్ట్ తీసుకున్నామండి. సాటర్డే రోజు ఇంకా పూజ చేసేసుకుందాం, ప్రసాదం అది పెట్టేసుకొని అనేసి అని అనుకున్నాం. అంటే సాటర్డే కదా అన్నట్టుగా. సో ఇంకా నేను తెచ్చిన థింగ్స్ అన్నీ కూడా చక్క ఇలా దేవుని దగ్గర అయితే పెట్టేసేసుకుంటాను. నేను లాస్ట్ చాలాసార్లు కూడా నా బ్లాగ్లో అయితే చెప్పాను కూడాను. సో చక్క నైవేద్యం చేసేసాను, ఇవన్నీ ప్రసాదాలు నైవేద్యం కూడా చేసేసాను. అది స్వీట్ పొంగలి అండి. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా టిఫిన్ అది అంతా కూడా ఇంకా పూజ చేసేస్తే నువ్వు ప్రసాదాలు అంతా కూడా కవర్లలో వేసి పెట్టేసుకోవాలి. నేను వెళ్ళి పని చేసేస్తాను, 10 o'clock అంతా నాకు కంప్లీట్ చేసేసాయని చెప్పాడనమాట మా హస్బెండ్ వచ్చేసేసి. ఇంకా టిఫిన్ అది చేసుకుంటూ ఇక్కడ పూజ అంటే 2 కుదరదు కదా అనేసని ఇంకా మా హస్బెండ్ నుంచి ఒక ఇడ్లీ వడ తీసుకొని వచ్చాడు బయట నుంచి. ఇంకా మేము పూజ మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఇంకా అదే అన్నీ తెచ్చిన థింగ్స్ అన్నీ కూడా దేవుని దగ్గర పెట్టేసేసుకోవాలి కదా అన్నట్టుగానే సరే అన్నీ పెట్టుకొని నైవేద్యం చేసి పెట్టుకొని పూజ ఈజీగా అయితే 1.5 hours 2 hours అయితే పడుతుందండి. ఇంకా తర్వాత తనకు త్వరగా అన్ని ప్యాక్ చేయాలా అన్నట్టుగా అనేసి ఇంకా ఇడ్లీ వడ తీసుకొని వచ్చాడు. సో అది చక్కగా తినేస్తున్నాం. దీని తర్వాత ప్యాకింగ్ అంతా కూడా చేసేసేసుకున్నాం. ఆ డే అంతా ఇంకా ఏం వీడియో తీయలేదు. ఇప్పుడు సండే ఏం జరిగింది చూడండి. హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆదిపుచ్చిని, మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే. సో సండే డోన్కి వెళ్తూ ఉన్నాము. తిరుపతి అయిపోయిన తర్వాత అంతవరకు నాన్ వెజ్ తినలేదు కదా, ఒక చిన్న పార్టీ లాగనమాట. ఏదో అంటారు కదా దీన్ని, నాన్ వెజ్ పార్టీని అట్లా అనేసి డోన్లో చేసుకోండి అనేసి బయలుదేరుతున్నాము. దానికన్నా ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే గిఫ్ట్స్ తీసుకొని వచ్చాను కదా, నేను అంతా కూడా దేవుని దగ్గర చక్క పెట్టేసేసాను. సో అవన్నీ కూడా ఇచ్చేసి వస్తాము. ఇంకా ఈరోజు అయితే ఫ్రీగా ఉన్నాం, రేపటి నుంచి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు కదా అనేసి బయలుదేరుతూ ఉన్నాము. అన్ని గిఫ్ట్స్ తీసుకున్నాము, ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్స్ తీసుకున్నాము అన్నీ కూడా చూపిస్తాను. చెల్లో డోన్లో ఏం చేసాము ఏంటి అన్నది మరి చూసేద్దరు మరి. సో సండే రోజు మార్నింగ్ ఇంకా సాటర్డే అంతా ప్రసాదాలతోటే సరిపోయిందండి. 2 o'clock అలా అయిందేమో. జస్ట్ అన్నం పప్పు చేసుకున్నాం. ఇంకా వీడియో అంతా కూడా ఏం తీసుకోలేకపోయాను. ఇంకా సండే రోజు మార్నింగ్ ఊరికి వెళ్దాము అనేసారి. మార్నింగ్ అంటే కూడా మార్నింగ్ కాదండి, 12:10. చంద్రగిరి మస్తు యూట్యూబర్. ఇట్లా కావాలి, కింద పైన కింద పైన ఏం కాలేదు. ముస్లాం ఎక్కలేకపోతుందండి, ముస్లాం ఎక్కలేకపోతుందండి, ముస్లాం ఎక్కలేకపోతుందండి. అయ్యో హలో, ఏం చేస్తున్నాము? మళ్ళా వద్దు, నేను తెచ్చిన 2 కిలోలు తెచ్చిన కర్నూలు నుంచి. బాగుండు ఆడి పోలం అన్ని చేయాలని నేను ఆడ వంట చేస్తాను. సో విన్నారు కదా, 12:30 ఆ టైం అయింది డోన్కి. ఫస్ట్ వచ్చేసేసి ఇక్కడ ఆంటీ వాళ్ళ పవన్ ఇంటికి రండి అనేసి అని చెప్పాడు. ఇంకా మేము అందరం కలిసి చేసుకుందాము అని చెప్పామన్నమాట. ఆంటీ వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ తినేసి వెళ్తారులే అనేసి అని వాళ్ళు అనుకున్నారంట. అందుకు రెడీ అది కాకుండా ఆంటీ వాళ్ళు మా హస్బెండ్ అయితే అరుస్తున్నాడు అనమాట. ఫస్ట్ రెడీ అవుతారా లేదా, మీరేమి ఇట్లా చేస్తున్నారు, అందరు ఆంటీ దగ్గరికే వెళ్ళాలని చెప్పాను కదా ఫోన్లో అనేసి అని అక్కడ అరుస్తూ ఉన్నాడు. సరేలేరా ఒక అర్ధగంట టైం నేను వస్తానులే అనేసి అని చెప్తే ఇంకా ధీరు గృష్ ఇద్దరు అక్కడే ఉన్నారు. మేము పిలుచుకొని వస్తాం పో అనేసి అని. ఇంక ఇక్కడ మేము మటన్ చేయాలి, చికెన్ చేయాలి అనేసి అని ఇక్కడ తొందరగా ఉందన్నమాట టైం. అప్పటికే విన్నారు కదా, అక్కడ 12:30కి చేరామంటే ఈజీగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయి ఉంటుంది. కనుక ఇంకా ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసేసాము. ఇక్కడికి అంటే మా వాణిక వాళ్ళ ఇంటికి, మా ఇంటికి వచ్చేసేసాం. రాగానే ఇంకా మటన్ చికెన్ మాత్రం బ్యాలెన్స్ ఉంది, మిగిలిన వంటలంతా చేసేసారు. మటన్ వచ్చేసేసి కర్నూలు నుంచి తీసుకొని వచ్చాము, అది అక్క కోస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసేసి నేను గిఫ్ట్స్ చూపించలేదు కదా, ఇంకా ముందు రోజు ఎందుకో వీడియో అంతా తీసుకోలేదు. బ్యాంగిల్స్ తీసుకొని వచ్చాను. దట్టు ఈసారి నేను మా వాళ్ళందరికీ ఈ క్లిప్స్ తీసుకొని వచ్చానండి.
హెయిర్ లీవ్ ఇలా సెంటర్ పాయింట్లో పెట్టుకొని హెయిర్ అంతా లీవ్ చేసుకోవడానికి, లేదా పెద్ద జడ ఉన్నప్పుడు ఇట్లా మధ్యలో పెట్టేసేసుకొని జడ వేసుకొని ఇక బాగుంటుంది కదా. నాకు ఈ క్లిప్స్ బాగా కనిపించాయి అనమాట. అందుకోసమని నాకు ఈ క్లిప్స్ షీట్ చెప్పాను కదా, షీట్ తీసేసుకుంటాను అనేసి. సో ఇలా క్లిప్స్ తీసేసుకున్నాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను, పిల్లలకు వచ్చేసి బొమ్మలు అవి తీసుకున్నాను. ఇంకా కొంతమందికి అవేమి పప్పీస్, చిన్నపిల్లలకు పప్పీస్ ఇలా కొన్ని తీసుకున్నాను. ఇంకా అంతక్కడ నేను అక్కడ వీడియో తీసుకోలేదు. ఇక్కడ వచ్చినాక నాకేం పెద్ద వర్క్ లేదు. మటన్ అది ఇంకా అక్క మా హస్బెండ్ వాళ్ళు చేసేస్తున్నారు, చికెన్ మటన్ వచ్చేసేసి. అందుకు అయ్యో వీడియో తీసుకోలేదు కదా, తీసుకుని చూపించలేదు కదా అనడానికి నేను ప్రశాంతంగా కూర్చొని వీడియోనైతే తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ చిన్ని చెంబుల్ని తీసుకొచ్చాను. ఇది వచ్చేసేసి మన గోవిందరా స్వామి టెంపుల్ దగ్గర చాలా బాగా అనిపించాయి అనమాట. నాకు, మా అమ్మకు, మా వానక్కకు, మా పార్వతక్కకి తీసుకొచ్చాను. చిన్న గిన్నెలు బాగున్నాయి కదా. సో ఈ బ్యాగ్ వచ్చేసి మా జ్ఞానమ్మకు, అక్కడ వాళ్ళ తాత ఇస్తున్నాడని ఇంకా సిగ్గు పడుతుందండి మా జ్ఞాన వచ్చేసేసి. సో తిని వచ్చేసేసి మా ప్రియా కూతురు వాళ్ళకి వచ్చేసేసి కిచెన్ సెట్ తీసుకొని వచ్చాను. ప్రియాకు వైలెట్ కలర్ అంటే చాలా ఇష్టము. సో వైలెట్ కలరు కిచెన్ సెట్టే తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసేసి మా సరిత తీసుకెళ్ళింది అంట, మా తమ్ముడి భార్య అండి సరిత. తను తీసుకున్న గిఫ్ట్ కూడా మాతోటి ఇచ్చి పంపించింది. సో సేమ్ తీసుకున్నామండి ఇద్దరం కూడా. అసలు నేనేం తీసుకున్నాను తనకు తెలియదు, తను ఏం తీసుకుందో నాకు తెలియదు. అయినా కూడా కలర్ డిఫరెన్స్ కానీ మోడల్ మటుకు సేమ్ తీసుకున్నాము. అక్కడ అదే చూసిన తర్వాత అనుకుంటున్నాం అన్నమాట. ఇంకా మా ప్రియా వాళ్ళు కూడా ముందు రోజు వచ్చారు. ఈసారి మా చొర్రి ఒక్కటి మిస్సింగ్, తను కూడా అంటే అందరం కలుస్తుంటిమి. తను కూడా వస్తుంది అనేసని అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలియదు తను రావటం లేదు అనేసని. సో ప్రియా పాప వచ్చేసేసి మను తీసుకొని వచ్చాడంట. అది లైట్స్ పడుతుందంట, దానికి చాలా నచ్చిందంట. అస్సలు వదలకుంటుందంట. ఆ బొమ్మతోటే ఆటలు ఆడుకుంటూ ఉందంట. అని ఇక్కడ పడుకోబెట్టేసరికి ఏడుస్తుందేమో అనేసి నేను అనుకుంటే ఏం లేదు పిని, ఆ బొమ్మతోటి ఆడుకుంటుంది అనేసి అంటే సరే దాని ఆటల్ని కూడా నేను అలా వీడియో తీసుకున్నామంట. అస్సలు వదలనే అది దాని చేతిలోంచి లాక్కుంటే అని ఏడుస్తూ ఉంటుందంట. ఇక్కడ వచ్చేసేసి బొమ్మ కాకుండా ఏదో కావాలా అన్నట్టుగా చూస్తుంది కదండి. నిజమేనండి, పిల్లలు నిజంగా ఏమైనా చూస్తే అలా అట్రాక్ట్ అయిపోతారు. మా జ్ఞానికి మా ప్రియా వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చింది, అది తింటూ ఉందండి. దీని కళ్ళు దాని మీదకి ఎట్లా పోయినాయంటే ఇట్లా కళ్ళతో అట్లే చూస్తూ ఉందన్నమాట, పెడుతుందేమో అన్నట్టుగా. అదైతే కొంచెం కూడా నీకు నాకు సంబంధం ఏం లేదు అన్నట్టుగా అని చూడండి ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి తింటూ ఉంది. ఇక్కడ వచ్చేసేసి నేను గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళాను కదా, మా వాణిక కూడా బుగ్గ తిరణాల అప్పుడు నాకు మా సరితకు బ్యాంగిల్స్ తీసుకెళ్ళిందంట. అప్పటి నుంచి వెళ్ళలేదు నేను, ఇప్పుడే వెళ్ళాను, అందుకు ఇస్తుంది. సో మా గ్రీష్కి వచ్చేసి కమ్మలు తీసుకెళ్ళిందంట. మా వాణికనే సెలెక్ట్ చేసిందంట. చాలా బాగున్నాయి కదా, ఏం నచ్చుతాయో లేదో మా అంటే బాగున్నాయి అక్క, నువ్వేం ఊరికి అట్లా ఫీల్ అవ్వద్దు కానీ అనేసి అని అంటున్నాను నేను. చాలా బాగున్నాయి, దానికి కూడా బాగా నచ్చుతాయి లెక్క అనేసి అని అక్కడ చెప్తూ ఉన్నాను అనమాట. సో ఇవి నా గిఫ్ట్స్, నేను వాళ్ళ గిఫ్ట్ తీసుకొని వెళ్ళాను, వాళ్ళకి మళ్ళీ నాకు గిఫ్ట్ ఇచ్చింది. సో ఈలోగా పవన్, మా ఆంటీ, దీరు, గ్రీషు అయితే వచ్చేసారు. వీళ్ళను చికెన్ తీసుకొని రమ్మని చెప్పాడనమాట మా హస్బెండ్. మటన్ వచ్చేసి కర్నూలులో మేము తీసుకొని వెళ్ళాం. మటన్ డోన్లో ఎందుకు అంత బాగుండదంట, అందుకోసమని ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాము. సో ఆంటీ వచ్చింటే ప్రియా కూడా చాలా రోజుల తర్వాత ఆంటీ చూస్తుందంట. సో అందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసేసి. ఇంకా వీళ్ళ ఆటలు పాటలు ఇంకేం చెప్పాల్సిన పని లేదు కదా, ఉషాతోటి ఆడుకుంటూ ఉన్నారు. చికెన్ మటన్ అయితే చేయడం అయిపోయింది, 2:30 ఆ టైం అవుతూ ఉన్నింది. చికెన్ తీసుకొచ్చి చెయ్యాలి, ఎప్పుడు చేస్తారు అని నేనైతే ఎంత వెయిట్ చేస్తున్నా అంటే అంత అదేనండి, ఎదురు చూస్తూ ఉన్నామంట. ఎందుకు అంటే ఏప్రిల్ 19th 18th తిరుపతికి వెళ్తున్నాం. ఏప్రిల్ 1st నుంచి ఇంకా ఏప్రిల్ ఉంది కదా అనేసి నేను నాన్ వెజ్ తినడం స్టాప్ చేసేసాను అనమాట. ఆ మంత్లో వెళ్తున్నాము అన్నట్టుగా వెళ్ళొచ్చే వరకు అని. అందుకు ఒక 20 days అయిపోయింది. ఇంకా అది తిన్ననంతవరకు ఏం అనిపించదండి. తినాలి అన్నప్పుడు ఎప్పుడెప్పుడు తిందాం. మా హస్బెండ్ అయితే మటన్ అయితే నీవైతే తీసుకోవచ్చు, చికెన్ కూడా డోన్లోనే తీసుకోవచ్చు, కర్నూలులోనే తీసుకొని పోవచ్చు కదా అని అంటుంటారు. అంటే తొందరగా చేయొచ్చు కదా అన్నట్టుగా అనేసి అన్నమాట. సో నీకెందుకు 15 minutesలో చేస్తాను చూడు కావాలంటే. నిజంగా అండి, అలా కుక్కర్లో వేసేసి ఒక సైడ్ బాండలీలో మిగిలిన
ఆనియన్ టమోటా పేస్ట్ వేసి 20 మినిట్స్లో అయితే చేసేసాడండి ఈ మటన్ చికెన్ని. ఇది వచ్చేసేసి మటన్ అండి. ఫస్ట్ చేసి పెట్టేసేసాడు. రెసిపీస్ చూపిస్తాను. చికెన్ అండి 20 మినిట్స్ నిజంగా చెప్పినట్టుగానే చేసినటువంటి చికెన్. ఇక్కడంతా పులుసు అలా ఏం చేసుకోలేదండి. ఎందుకు అని అంటే చెప్తాను. ఇది వచ్చేసి కలర్ రైస్ అండి. కొంతమంది కలర్ రైస్ కావాలి అని ఇష్టపడతారు. కొంతమంది వైట్ రైస్ పప్పుతోటి చికెన్ మటన్ నంచుకోవడం ఇష్టము. అంతమంది అందరి గురించి చెప్తూ ఉన్నాను. కొంతమంది కలర్ రైస్ తినడం ఇష్టం, కొంతమందికి అన్నం పప్పుతో తినడం. అందుకు మా వాళ్ళు డివైడ్ చేసుకున్నామంట. కలర్ రైస్ చేశారు. అందుకు అంత ఎక్కువ పులుసు కాకుండా అంత డ్రై రోస్ట్ కాకుండా చేశారు. చారు వచ్చేసేసి మా బావ పెట్టాడట. సూపర్ టేస్ట్ ఉందండి. సో ఈ విధంగా అన్నం, పప్పు, రసము, కలర్ రైసు, పెరుగు పచ్చడి కాదని మజ్జిగనే అనుకుంటాను, చికెన్, మటన్ అండి మెనూ వచ్చేసి. ఎవరికి ఏది కావాలంటే అది. కానీ కలర్ రైస్ అయితే కొంచెమన్నా పెట్టుకుని, ఇష్టం లేకుండా కొంచెం పెట్టుకోండి అనేసి అని అందరికైతే పెట్టిస్తున్నాను. ఇంకా ఫస్ట్ జెంట్స్ అందరు తిన్నాక తిందాము అనేసి అనుకున్నాం. చెప్పాను కదా 2:30 అయిపోయింది టైం. అక్కడికి వచ్చేసేసి ఏం కాదులేండి, ఇక్కడే మనమే కదా వడ్డించేసేసుకుందాం, తినండి అమ్మా అందరు పెట్టుకోండి అనేసి అని అక్కడ మా హస్బెండ్ మా అన్న చెప్తూ ఉన్నారు. సో మా హరి వచ్చేసేసి వెజ్ అండి, నాన్ వెజ్ తినదు. అందుకు అది చక్క అన్నం పప్పు తినేసేసింది. మాకు రిషి గురించి కూడా తెలుసు కదా, నాన్ వెజ్ అంతగా ఇష్టపడదు. సో హరి తినేసేసింది. అక్క నేను వడ్డిస్తుంటానులే, మీరు తింటూ ఉండండి కానీ అనేసి అని చెప్తుంది అన్నమాట. ఏమైనా కావాలంటే నేను అందిస్తానులే అనేసి అని. గ్రీషు నువ్వు తినమని చెప్తూ ఉంటే ఎంతకి ఏమి పలకకుండా ఉంది. నేను చక్క అన్నం ఉంది, పప్పు ఉంది, రసం ఉంది, మా వానికి వాళ్ళ ఇంట్లో బూందీ ఉంది, చట్నీస్ ఉన్నాయి, తినచ్చు కదా అంటే ఇప్పుడు కాదు అన్నట్టుగానే కూర్చోయిందన్నమాట. సో ఇంకా స్టార్ట్ చేసేసాము. కలర్ రైస్ కొంచెం పెట్టేసుకున్నాము, చికెన్ వేసేసుకున్నాను. ఆ పీస్ తీసుకొని నోట్లో పెట్టుకొని అలా తింటుంటే వావ్ సూపర్ టేస్ట్ ఉందండి. నిజంగా అండి మా హస్బెండ్ చేస్తే సూపర్గా ఉంటుందండి. అందులో పేరు పెట్టాల్సిన పనే లేదన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత తొందరగా అలా ఉప్పు కారం వేసేసి అట్లా చేసి ఇచ్చేస్తే కూడా అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. అట్లా కొంతమంది చెయ్యి అలా ఉంటుంది. సో ఇక్కడైతే మా లంచ్ను ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఇంచక్క కొంచెం కలర్ రైస్ పెట్టుకొని తర్వాత మంచిగా అన్నం పప్పు వేసుకొని మళ్ళీ చికెన్ వేసుకొని తింటూ ఉన్నామంట. ఈలోగా మా గ్రీషును అరిచాడు వాళ్ళ డాడీ. ఫస్ట్ తింటావా లేదమ్మా, ఏంటి 3 అవుతుంది టైము అని నేను చెప్పంగానే ఇక్కడ వచ్చి మటన్ పీస్ వేసుకున్నాను. మా హస్బెండ్ చేశాడు కదా, ఒక పీస్ వేసుకోవాలని అంటే తనే వేశాడనమాట. ఆ పీస్ చూపిస్తున్నాను మీకు మటన్ది. ఇక్కడ అరవంగానే కన్నం రసం చాలా బాగుందంట. మా బావ చేస్తారు సూపర్ టేస్ట్ ఉందంట. అందుకు దాంట్లోకి బూందీ వేసుకొని తింటూ ఉంది గ్రీషు వచ్చేసేసి. సో ఈ చక్క మా లంచ్ని అయితే ఇలా ఎంజాయ్ చేసాం. ఈలోగా పాన్ కూడా తీసుకొని వచ్చేసాడు మా మను వెళ్ళేసేసి. పాన్ తినేటప్పుడు మా గలాట అంతా కూడా మీరు అలాగే విందురు. మరి పాన్ల కోసము కొట్టుకుంటున్నామని కూడా అనొచ్చింది ఏమో. మరి తింటూ ఉన్నామండి. ఎప్పుడు పోయినాడో ఏమో బండి మీదంతా ఫాస్ట్గా వెళ్ళేసి అయితే తీసుకొని వచ్చేసేసాడు. మా గోల అంతా వినండి మరి. కృష్ణ ఏది లవంగా కూడా ఉందన్నా, తినేస్తావు అట్లనే లవంగతో. వేసుకో. ఓ ఏ నువ్వు తిన్నావా? ఏ ఉండే ఏది ఆను చూపిస్తా ఉండు మీ నాన్నమ్మ. ఇది మనకు చెర్రీస్ ఇస్తారు. అక్క వాళ్ళ మనదాన్ని ఎత్తుకోకూడదు 5 నిమిషాలు లేరా తిన్న. సో మా జ్ఞాని కూడా తింటుందండి. ఫైనల్గా పాన్ వచ్చేసేసి మా ప్రియా ఒకటి పాపను ఎవరో ఎత్తుకోలేదు కదా అన్నట్టుగానేసి అని
ఉన్నింటే లాస్ట్కు తింటుంటే మా పార్వతక్క కల్పిస్తుంది అన్నమాట. అక్కడ వచ్చేసేసి ఈలోగా అలా అట్లా మాట్లాడుతూ తిని కూర్చునేసరికి చిగురు వచ్చిందండి. ఇంకా చిగురు వస్తూనే మనకు కొంచెం కన్నులో చెప్పాను తక్కువగా ఉంటుంది దొరకడము అనేసి అక్కడ రాగానే నేను చక్కగా వెళ్ళి తీసేసుకున్నాం. 20 రూపీస్ది తీసుకున్నామండి. ఇంకా మరుసటి రోజుకైతే వంట అదే కర్నూలుకి వెళ్ళాక దిగులు అయితే లేదండి. నేను చెప్ప చిగురుపప్పు మామిడికాయ పచ్చడి, ఇంకా దాని కాంబినేషన్ ఏం చెప్పాల్సిన పనే లేదండి. సో అక్కడ చిగురు అది తీసుకొని కొంతసేపు అలా కూర్చొని మీటింగ్ అలా మాటలు పెట్టాము. ఇంకా బయట అరుగులు ఉన్నాయన్నమాట. మా ఇంటికి బయట ఎదురుగా ఉన్న ఇంటి దగ్గర కట్టలు అరుగులు అంటారు కదా, ఇంకా అక్కడ కూర్చొని నేను చక్క మీటింగ్ మాటలు మాట్లాడుకుంటున్నాం. మా గ్రీషు దగ్గరికి తను వచ్చిందంటే పిల్లల పిచ్చమ్మండి. పిల్లల్ని చూస్తే అస్సలు వదిలేను. ఈ మధ్య స్నాప్చాట్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కదా, స్టేటసెస్. సో అలా అది ఫొటోస్ తీసుకుంటుంటే నేను వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కొంతసేపు పడుకుంటాను, 4:30కి అంతా రెడీ కండి బయలుదేరాలా, నాకు కొంచెం వర్క్ ఉంది కర్నూలులో, ఆఫీస్కి వెళ్ళాలా అనేసి చెప్పాడు. నేను తీసుకొచ్చిన గిఫ్ట్స్ అవి ఇవ్వాలి కదా, పడుకుంటే కుదరదు. మళ్ళీ 4:30 ఎగ్జాక్ట్ అని టైం చెప్పాడు అంటే అంత పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంకా అరిచేస్తాడు. చెప్పాను కదా మీకు ఈ టయానికి రెడీ కండి, ఈ టయానికి పని ఉందని చెప్పాను కదా అనేసి చెప్పేస్తాడు అనమాట. సో 4:30కి అని చెప్పాడు, నన్ను లేపండి అని చెప్పాడు. సో ఈలోగా నేను తెచ్చిన గిఫ్ట్స్ అవి ఇంకెంతసేపు అండి, అప్పటికే 3:30 అయిపోయిందేమో. అంతా కూడా మేము తిని సెట్ అంతా తీసేసేసరికి, సో ఇలా మాటలు జరుగుతూ ఉండేసరికి కూడా ఆ 4:30 కూడా అయిపోయింది. చెప్పాను కదా జ్ఞానికి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చింది ప్రియాని, గ్రీషు కూడా తీసుకొచ్చిందంట. అప్పుడు గ్రీషు లేదు కదా, సో ఇప్పుడు తనకి ఇచ్చింది ప్రియా. సో తను అక్కడ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తుంది. నేను బ్యాంగిల్స్ క్లిప్స్ తీసుకొని వచ్చాను. మా సరిత కూడా హెయిర్ క్లిప్స్ అవి పంపించింది అన్నమాట, హరికి చెరికి ఇట్లా వీళ్ళకు. సో అవి అంతా కూడా నేను ఇవి నాది ఇది మా సరదా పంపించిన అంతా కూడా అలా డిస్పాచ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అంతా కూడా అలా మాటలతోటి కొంచెం సేపు టైం అయితే గడిచిపోయింది. ఈలోగా 4:30 అయింది. స్టార్ట్ అవ్వగానే మా పవనయ్య ఆ ఇంటి దగ్గరికి వచ్చి పోవాలంట. అమ్మ చెప్పింది ఒక 10 minutes అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళామండి. ఇంకా అక్కడ వీడియో అంతా ఏమీ తీసుకోలేదు. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఒక 10 minutes అలా ఉన్నాము. దాని తర్వాత అయితే బయలుదేరిపోయాము. ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. 6:30కి ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చాడంట ఆఫీస్కి రమ్మని చెప్పేసేసి, అందుకు ఎగ్జాక్ట్గా 5కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈజీగా 1 hour 40 minutes అలా వచ్చేసేస్తాము కదా, ఇంకైతే నో టెన్షన్ కూడాను. సో ఇంచక్క సండే రోజు అయితే గిఫ్ట్స్ జనరల్గా అయితే ధీరజ్ గ్రీషో అయినా ఇచ్చేసి వస్తుండ్రి. తను కొంచెం ఫ్రీగా ఉన్నాడు అంట, వెళ్ళి వచ్చేద్దాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్తాము, ఎప్పటికి అవుతుందో తెలియదు. వర్కింగ్ డే స్టార్ట్ అయిపోతే ఇంకా హాలిడేస్ అవి కూడా అంత త్వరగా లేవు అనేసని తనకి ఎంత కొంచెం టైం దొరికితే కూడాను ఫస్ట్ ఫ్యామిలీకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాడు. తర్వాత ఉండే కొద్దిగా బిజీ అయిపోతాము కదా అనేసి దాన్ని అయితే కొంచెం ఆలోచించుకుంటాడనమాట మా హస్బెండ్ వచ్చేసేసి. సో ఈలోగా వెళ్తుంటే వాటర్ బాటిల్ ఏమీ తీసుకొని వెళ్ళలేదు. సో వాటర్ బాటిల్ కోసమని రాయలసీమ కిచెన్స్ అని ఉందండి. డోన్ నుంచి కర్నూలుకి వస్తున్నప్పటికి లెఫ్ట్ సైడ్ అనమాట. కర్నూలు నుంచి డోన్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, డోన్ నుంచి కర్నూలుకి వస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్ రాయలసీమ కిచెన్స్. సో వాటర్ బాటిల్ కోసం అని వెళ్ళంగానే అక్కడ ఐస్ క్రీమ్స్ కనిపించాయి. సో వాటర్ ఏం తీసుకుంటారులే, ఐస్ క్రీమ్స్ తీసుకోండి అని చెప్పాడనమాట మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసేసి. సో ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ తీసేసుకున్నాము. నేను వచ్చేసేసి కొంచెం స్పెషల్గా అనిపించింది డ్రై ఫ్రూట్ టెంప్టేషన్ అంట. సో నేను స్టిక్ అది అంత త్వరగా తిననండి, ఎంతసేపటి కూడా ఇలా బాక్స్లో ఉన్న దాన్ని ప్రిఫర్ చేస్తాను, లేకుంటే మట్కా కుల్ఫీ కుండలో వస్తుంది కదా దాన్ని ప్రిఫర్ చేస్తానమాట. సో మా గ్రీషుది వచ్చేసి ఏదో చాలా వెరైటీగా ఉంది, చాకో బ్రౌనీనో ఏదో ఉందండి. మా హస్బెండ్ వచ్చేసి స్టిక్ తీసుకున్నాడు. మా ధీరు వచ్చేసేసి ఐస్ క్రీమ్ ఏం తీసుకుంటావురా అని అంటే వద్దంట, తనకు ఐస్ క్రీము స్ప్రైట్ కావాలి అంట. సో స్ప్రైట్ తీసుకున్నాం, అదేమో మరి చల్లగా లేదు అనేసని, అది చిల్గా లేదు అనేసని. చిల్ లేకుంటే స్ప్రైట్ అంత టేస్ట్ ఉండదు కదా. సో అందుకు మళ్ళీ తను కొంచెం చిల్ ఉన్న స్ప్రైట్ని తీసుకున్నాడు. ఎందుకు ఐస్ క్రీమ్ అంటే వద్దు డాడీ, ఫుల్ కలర్ రైస్ నాన్ వెజ్ తిన్నాను, మటన్ చికెన్ 2 తిన్నాడు, అందుకోసమని వద్దు నాకు స్ప్రైటే కావాలా అనేసని చెప్పాడు అనమాట. సరే అయితే ఒక ఫోటో దిగుదాం ఉండండి, కానీ మీ డాడీ కొంచెం టైం అంటే ఫాస్ట్ రన్నింగ్ రేస్ లాగానే ఉంటుందన్నమాట
తనతో ఉన్నప్పుడు అంతా కూడా కొంచెం టైం ఉంది కదా అనేసి 6:30కి కదా వెళ్ళేది, టైం ఉంది అనగానే కొంచెం లీజర్గా అట్లా ఉన్నామన్నమాట. సో అలా పిక్చర్స్ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. చెప్పాను కదా కొంచెం ఫ్రీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తాడు. ఫ్రీగా లేను, బిజీగా ఉన్నాను అని అన్నప్పుడు మనం ఏమీ కూడా అడగకూడదు. నేను రోజు ప్రశాంతంగా ఉన్నాను అని అన్న రోజు మాత్రమే మనం ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి అంటే చెప్పాలా, ఆ రోజు తనతోటి చేయించుకోవాలి అనమాట. ఇంకా మనం ఇందాక చూసినట్లయితే ఇప్పటికీ కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోతుంది కదా. సో ఇంచక్క ఇంటికి వచ్చాం. ఇంటికి రాగానే క్యాజ్ యూజువల్ అండి తను వెళ్ళిపోయాడు. ఇంకా మేము వచ్చేసేసి 7:30 ఆ టైంకి చపాతీస్ చేసుకున్నాము. డిన్నర్కి వచ్చేసేసి మా ఆంటీ ఒక 10 minutes రమ్మనింది అని చెప్పాను కదా. సో తను వచ్చేసేసి కైమా బౌల్స్ చేసిందంట. సో తను ఆ బౌల్స్ని బాక్స్లో పెట్టి ఇచ్చింది. అట్లా వచ్చి అట్లా పోండిరా అని చెప్పిందంటే. సో అదంట. గ్రీషుకి వచ్చేసేసి ఆనియన్ కర్రీ చేసుకుందండి. సో మా డిన్నర్ వచ్చేసేసి ఆనియన్ కర్రీ అండ్ కైమా బాల్స్ చపాతీస్ చేసేసుకున్నాము. సో ఇంతటితో అయితే ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నానండి. ఇదేనండి మా తిరుపతి నుంచి వచ్చిన తర్వాత 20 days తర్వాత నాన్ వెజ్ తినడము, ఆ పార్టీ అంతా కూడా. నేను కలుస్తాను మరొక బ్లాగ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.